ఎహెజ్కేలు గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఎహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. ఎహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు మనం చదువుకుందాం. నరపుత్రుడా, వారి ఆశ్రయమును అతిశయాస్పదమును వారికి కన్నులకింపైన దానిని వారు ఇచ్చయించు దానిని వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయు దినమునందు నీకు సమాచారము తెలియజేయుటకై తప్పించుకుని వచ్చిన ఒకడు నీ వద్దకు వచ్చును. ఆ దినముననే నీవికను మౌనముగా ఉండక తప్పించుకుని వచ్చిన వానితో స్పష్టముగా మాటలాడుదువు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉందు. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రం. ఎహెజ్కేలు గ్రంథ ధ్యానాలలో 54వ పార్ట్ మమ్మను తీసుకొచ్చినందుకు స్తోత్రములు. మా ప్రభువా, చదివిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా సూటిగా స్పష్టముగా మాట్లాడి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనండి. మీ పక్షంగా మాట్లాడే మీ దాసుడు వట్టివాడు, బలహీనుడు, నిష్ప్రయోజకుడు అయినా మీరు బలపరిచి ఉపయోగించి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని మీ నోటి బూరగా వాడుకొమ్మని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం జీవము గల దేవుని వాక్యములో నుండి చక్కని విషయాలు వింటూ వస్తున్నాం. ఈ అధ్యాయములో 27 వచనాలు ఉన్నాయి. 1 నుండి 14 వచనాల్లో మడ్డి కుండను గూర్చిన విషయాన్ని విన్నాం. అలాగూ 15 నుండి 24 వచనాలలో ఎహెజ్కేలు భార్య మరణాన్ని మనం విన్నాం. అలాగే 25 నుండి 27 వచనాలు ఎహెజ్కేలు మూగతనము పోవుట. ఎహెజ్కేలు మూగతనము పోవుట నిజమే. దైవ గ్రంథములో వ్రాయబడిన మాటను బట్టి మనము గమనించినప్పుడు యెరూషలేము నాశనము కాగా ఒకడు తప్పించుకొని వచ్చి ఎహెజ్కేలునకు సమాచారము తెలుపుతాడు. అప్పుడతడు మాటలాడెను. ఇవన్నీ జరుగగా ప్రజలు చూచి యెహోవాయే దేవుడని తెలుసుకొందురు. కావున మనకు జరుగు విపత్తు ప్రజలు దేవుని ఎరుగుటకు మార్గములై ఉండినచు 27వ వచనంలో మనమెంతగానో సంతోషించవలసిన వారమై ఉన్నాం. నిజముగా పౌలు అనే ఆయన కూడా క్రొత్త నిబంధనలో ధన్యుడే, ఆయన తన శ్రమల యందు సంతోషించి ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని, నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అనగలిగాడు అనంటే దేవుని మీద ఎంత భారం ఉన్నదో అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరి ఎహెజ్కేలు తన భార్యను తాను ఎంతో ఎక్కువగా ప్రేమించిన వాడు. ప్రేమించిన ఆమెను దేవుడు తీసివేసినప్పుడు ఆయన ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. కానీ ఆయన ఎలా ఉన్నాడు అనే విషయం మనం నేర్చుకుంటున్నాం. ఎహెజ్కేలులో ఉన్న గొప్ప లక్షణాలు నిన్న 8 జ్ఞాపకం చేసుకున్నాం కదా. 1, ఎహెజ్కేలు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేశాడు. 2, ఆయన ఆజ్ఞాపించినట్లే చేశాడు. 3, దేవుడు కోరినట్లు చేశాడు. 4, ఇతరుల కొరకు ఎంత నష్టమైన భరించేవాడుగా ఎహెజ్కేలును మనం చూచాం.
ఐదవది, సొంత నష్టము కంటే ఇతరుల నష్టము ఎక్కువగా ఎంచేవాడుగా చూశాం. 6, ఇతరులకు మాదిరిగా ఉన్న యెహెజ్కేలును చూశాం. 7, ప్రభువు నిమిత్తము శ్రమ పడితే పరలోకమందు బహుమానమున్నది అని ఎరిగిన వాడుగా చూచాం. 8, సూచనగా ఉన్న యెహెజ్కేలును మనము చూచాం. నిజమే, దేవుని వాక్యములో మనము కొన్ని విషయాలు ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మూగ యెహెజ్కేలు అని మనం చెప్తా ఉన్నాం. మొదటి భాగమందు తిరుగుబాటు చేసిన వారు, సిగ్గుమాలిన వారును, కఠిన హృదయులను, మెడవంచని వారునై ప్రజలకు స్వరాజ్యమైన యూదాపైకి రానయున్న భయంకరమైన తీర్పును గూర్చి ప్రవక్త పలు విధముల తన మూగ అభినయ ఉపమానముల ద్వారా తెలియపరచునని మనము చూచాం. రకరకాల ఉపమానాల ద్వారా వివిధ రీతులుగా ఆయన వారికి సంగతి తెలిపినట్లుగా మనము చూచాం కదండి. ఎన్నో రకాల ఉపమానాల ద్వారా ఆయన వారికి సంగతులను తేటతెల్లం చేసినట్లుగా మనము గమనించాం. ఏ ఏ విధాలుగా చెప్పాడో మీకు సారి జ్ఞాపకం చేస్తూనే వచ్చాను. అయితే ఇక్కడ 4 నుండి 24 అధ్యాయాలు 4 నుండి 24 అధ్యాయాలు అనగా 21వ అధ్యాయాలు కేవలం యెరూషలేము నాశనమును గూర్చి ప్రవచనములే. 4 నుండి 24 అధ్యాయాలు అనగా 21 అధ్యాయాలు కేవలం యెరూషలేము నాశనమును గూర్చి చెప్పబడిన ప్రవచనాలే. ఎక్కడ నుండి? 4 నుండి 24 అధ్యాయాలు అంటే 21 అధ్యాయాలు కేవలం యెరూషలేము నాశనమును గూర్చిన ప్రవచనాలే. వీటి యందు 10 మూగ ఉపమానాలు ఉన్నాయి. వీటి యందు 10 మూగ ఉపమానాలు ఉన్నాయి. తక్కిన వాటందు ఒక్కటే ఉంది. ఎందుకు ఇలాగూ మూగ అభినయ ఉపమానములు అనంటే, యెహెజ్కేలు యెరూషలేము నాశనము చేయబడు వరకు ఒక్కొక్క విధముగా వాటిని వివరించినట్లు చూస్తాం. 3వ అధ్యాయం 26-27లో 3వ అధ్యాయం 26-27లో దేవుడు నీవు మౌనివై వారిని గద్దింపకయుండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొనజేసెదను అని అన్నాడు. ఆ మూగ ఉపమానాలు చెప్పడానికి గల కారణం చెప్పాడు కదా. 3వ అధ్యాయం 26-27 వచనాలు, వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దింపకయుండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొనజేసెదను. అయితే నేను నీతో మాటలాడి నీ నోరు తెరచెదను. వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారి వద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లకయుండునుగాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను అన్నాడు. బహుశా మీకు అర్థమై ఉండాలి, యెహెజ్కేలు మూగతనము పోయినట్లుగా మనము చూస్తాం. ఆయన మూగవాణినిగా చేశాడు. ఆయన నాలుకను అంగిటికి అంటుకొనజేశాడు. తర్వాత 24వ అధ్యాయం 27వ వచనంలో 24వ అధ్యాయం 27వ వచనంలో ఏమన్నాడు? ఆ దినమున నీవికన మౌనముగా ఉండక, ఆ దినముననే నీవికను మౌనముగా ఉండక
తప్పించుకొని వచ్చిన వానితో స్పష్టముగా మాట్లాడుదు. మూగవాణిని చేశాడు 3వ అధ్యాయం 26, 27 వచనాలలో. 24వ అధ్యాయం 4వ వచనంలో ఆయన 24వ అధ్యాయం 27వ వచనములో ఆయన మూగతనమును తీసివేశాడు. హెస్కేలు మూగతనము పోవుట అని మనం రాసుకున్నాం. అంటే 4 సంవత్సరాలు గడవగా 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడవగా 20,000 ఉంటాయి. ఇరవై 24వ అధ్యాయం 27వ వచనంలో అనగా 4 సంవత్సరాలు గడువగానే ఆ దినముననే అనగా యెరూషలేము నాశనము చేయబడిన దినముననే నీవిక మౌనముగా నుండక స్పష్టముగా మాట్లాడేదవు అన్నాడు. మూడవసారిగా 33వ అధ్యాయం 21, 22 వచనాలు. 33వ అధ్యాయం 21, 22 వచనాలు. మనము చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరం 10వ నెల 5వ దినమున ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకొని నా యొద్దకు వచ్చి పట్టణము కొల్లబెట్టబడినని తెలియజేశాను. నా యొద్దకు వచ్చి పట్టణము కొల్లబెట్టబడినని తెలియజేశాను. తప్పించుకొనిన వాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ఉదయమున అతడు నా యొద్దకు రాకమునుపే యెహోవా నా నోరు తెరువగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని. యెహోవా నా నోరు తెరువగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని. ప్రియులారా, అర్థమైందా? 4 నుండి 24 అధ్యాయాలు అనగా 21 అధ్యాయాలు కేవలం యెరూషలేము నాశనమును గూర్చిన ప్రవచనాలు. వీటి యందు 10 మూగ ఉపమానాలు ఉన్నట్లుగా ఆ ఉపమానాలను కూడా మనము ధ్యానం చేశాం. అయితే ఇక్కడ మొదటిసారేమో మౌనంగా ఉండమన్నాడు 4వ అధ్యాయంలో. ఆ తరువాతేమో 3వ అధ్యాయంలో 26, 27 వచనాలలో. ఆ తరువాత 24వ అధ్యాయం 27వ వచనంలో నువ్వు మూగతనంగా ఉండొద్దన్నాడు. ఇక 3వసారి నీ నోరు తెరువు అన్నట్లుగా ఆయన నోరు తెరిచాడు, మాట్లాడడానికి శక్తి ఇచ్చాడు. ఈ మూగతనం మేలైన అనేది మనం ఆలోచన చేస్తే కొన్ని ప్రశ్నలు కూడా వేసుకోవచ్చు. దేవుడు ఎందుకు మూగతనాన్ని ఇచ్చాడు అని. ప్రజలకు ఎన్నో కోణాలలో దేవుడు ఎవరో ఆయన తేటతెల్లం చేస్తూనే వస్తూ ఉంటాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు యెహోవా మాటలు వినలేనంతటి పెడచెవి గలవారైరి. మాటలు చెప్తూ ఉంటే వారికి అర్థం కాలే. అందుకే ఉపమానాల ద్వారా జరిగిన విపత్తులను బట్టి వారికి పాఠం చెప్పాలనుకున్నారు. పెడచెవిని పెట్టి మాట్లాడుతున్నప్పుడు చెవుడు గలవారయ్యారు వాళ్ళు. కనుక అలా ఉండకుండా యెరూషలేము పడిపోవు వరకు చెవుడు పోకుండెను. యెరూషలేము మీదికి విపత్తు వచ్చేంత వరకు వారికి చెవులు వినబడకుండా అయిపోయాయి. అది పడిపోగా వారప్పుడు ఇర్మియా
యెహెజ్కేలు పలికిన మాటలు నిశ్చయముగా యెహోవా పలికిన మాటలేనని నమ్మారండి. ఎప్పుడు యెరూషలేము పడిపోగా, యెరూషలేము పడిపోయే వరకు వారి చెవుడు పోకుండా ఉందన్నమాట. అప్పుడు వారికి చెవుడు వదిలింది. వారెంత మూర్ఖులుగానున్నను, వారు వినినను వినకపోయినను రానయున్న నాశనమును గూర్చి యెహోవా వారిని హెచ్చరింపగోరాడు. అవును, దేవుడెవరిని హెచ్చరింపక నాశనము చేయడు అనేది మనకు అర్థమవుతుంది. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలో ముండ్ల తుప్పలలో తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము, వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. 7వ వచనం. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయు. వారు వినినా వినకపోయినా వారికి మాటలను మాత్రం తెలియచేయాలి. కనుక రానయున్న నాశనమును గురించి యెహోవా వారిని హెచ్చరింపగోరాడు. అవును, దేవుడు వారిని హెచ్చరింపక నాశనము చేయడు అనే విషయం మనకు అర్థమవుతుంది. కావున చెవిటివారైన ఇశ్రాయేలీలకు దేవుడు పలుకులు వినబడవు. అందుచే మూగ అభినయ ప్రసంగములు అవసరములాయి. అర్థమైందండి? వారు చెవిటివారుగా ఉన్నారు కనుక మూగ అభినయ ప్రసంగములు వారికి అవసరములయ్యాయి. అట్టివి చేయగా ప్రజలు జిజ్ఞాస పరులయ్యారు. వాటి భావమేమో తెలుసుకొనగోరారు. ఎప్పుడు నాశనమైపోయే పరిస్థితుల్లో. 12వ అధ్యాయం 9వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడిన మాట. నరపుత్రుడా, నీవు చేయునదేమని తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీలు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనుము. ఇప్పుడేమయ్యారండి? ఇదిగో, నువ్వు చేయునది ఏమిటని నిన్ను అడుగుతారు. నీవు వారికి చెప్పాలి. 24వ అధ్యాయం 19వ వచనంలో కూడా, 24వ అధ్యాయం 19వ వచనం. నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడుగగా. ఈ మాటలు చాలా ఇంపార్టెంట్. ఏమడిగారు? 12వ అధ్యాయం 9వ వచనం. నీవు చేయునదేమని తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీలు నిన్ను అడుగుదురు అని చెప్పాడు దేవుడి. ఇప్పుడు 24వ అధ్యాయం 19వ వచనములో నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అంటే ఇప్పుడుకి కొంచెం మబ్బు విడుతుందన్నమాట. అంతే కదండి? నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పయ్యా, లేకపోతే మాకు తెలియదు అన్నట్టుగా చూస్తున్నాం. మూగ అభినయావు ప్రసంగములో ఇచ్చుటలో గల ఉద్దేశము ఇది ఒకటి. వారి జిజ్ఞాస రేపుటయే, అంటే వారికి జ్ఞానోదయం కలుగుటయే మరొక ఉద్దేశం కూడా ఇందులో ఉంది. దేవుడు ప్రజలతో వాదాపవాదాలు జరిగించని అవకాశము ఉండదు. అర్థమైందండి? దేవుడు మానవులతో వాదోపవాదాలు జరిగించాలా? అవసరం ఉండదు. ఎందుకంటే వారంతా మూర్ఖులగుటను బట్టి
దేవునికి విరక్తి కలిగింది. వారితో మాట్లాడ ఇష్టపడను అన్నాడు. అసలు వారితో మాట్లాడడానికి నేను ఇష్టపడను అన్నాడు. 14వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తన ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? వీరు మనసులోనేమో విగ్రహాలు పెట్టుకొని నా యొద్దకు వచ్చి విచారణ చేస్తే అది నాకు ఇష్టమవుద్దా? వారు దేవుని వాక్యాన్ని చౌక చేశారు, అంటే తేలికగా చేశారు వాక్యాన్ని. అందుచే ఆయన వారికి మూగ అయ్యాడు. నిజమే, రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచవుద్దా? కురుచు కాదు. విననేరకయుండునట్లు ఆయన చెవులు మందమవుతాయా? మందము కావు. మరి ఆయన ముఖమును వీరికి ఎందుకు మరుగు చేశాడు? వారి పాపములే ఆయన ముఖమును మరుగు చేయటానికి కారణమయ్యాయి అని చెప్తాడు యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో. కనుక ప్రభునందు ప్రియులారా, ఆయన యెహెజ్కేలుతో యెహోవా యెహెజ్కేలును మూర్ఖులైన ఆ తరము వారికి గొప్ప సాక్షి అయి ఉండ చేసినట్లుగా మనము చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయం 26వ వచనములో, 24వ అధ్యాయం 27వ వచనములో మూగయ్య ఉండెను, కానీ అప్పుడప్పుడు దేవుడు ఆయన నోరు తెరవగా మాటలాడెను. అందుచే అతడు పూర్తిగా మూగయ్య ఉండలేదు అనేది కొంత మనకు అర్థమవుతుంది. అప్పుడప్పుడు ఏదో ఒక రూపములో తన ప్రజలతో ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఆయన కేవలం అన్య రాష్ట్రముల వారికే ప్రవచించినట్లుగా చూస్తాం. అంటే తన సొంత జనులకు ఒక్క మాట అయినను చెప్పలేదు. అనగా యెరూషలేము పడిపోవు కారణాన్ని గురించి మాట్లాడలేదు. యెహెజ్కేలు పూర్తిగా మూగయ్య ఉండక ముందు తన స్వజనులతో చేసిన ఆఖరి మూగ అభినయ ప్రసంగం ఏదంటే తన భార్య మరణం ఆచూచన. ఇక దానితో ఆయన పూర్తిగా మూగయ్య అయిపోయాడు. ఎంతకాలమో తెలుసండి? సుమారు 1 సంవత్సరము ఆయన మూగవాడైపోయాడు. సంవత్సరం మూగవాడైపోయాడు. ఈ మూగవాడైపోయినటువంటి కారణాలను బట్టి మనం ఆలోచన చేస్తే వారికి దేవుడు ఎలా పాఠం చెప్పాలో అలా పాఠం చెబుతూనే వచ్చాడండి. దేవుడు మనలను కోరుకునిన విధముగా మనం ఇతరులకు సాక్షులమై ఉండాలి. మన వార్త వెనక పరిహాసము చేసేవారు ఎవరైనా ఉండి ఉంటే వారికి దేవుడు తగిన శాస్తిని కలుగజేస్తాడనే పాఠాన్ని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. అయితే మనము దేవుడిచ్చిన సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. ఇతరులకు రక్షణార్థమైన సత్యాన్ని బయలుపరచుటయందు యెహెజ్కేలు తన కన్నులకింపైన దానిని కోల్పోయినట్లు మనము కూడా అతి శ్రేష్టమైన వాటిని ఇతరుల రక్షణార్థమై కోల్పోవటం, దానికి మనము సంసిద్ధులంగా ఉండాలి. ఎలాగో చెప్పనా? ఇక్కడేమో యెహెజ్కేలు తన భార్యను కోల్పోయాడు. మీరు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 8వ వచనం చదివితే సమరయ పట్టణములో మిగుల సంతోషము కలిగి ఉన్నట్లుగా చూస్తాం. ఫిలిప్పు పట్టణమంతా మిగుల సంతోషము కలిగి ఉన్నది. పట్టణమంతా మిగుల సంతోషముగా ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళమన్నాడు?
అరణ్యానికి వెళ్ళమన్నాడు. అరణ్యానికి వెళ్ళి అక్కడ కందాకే క్రింద మంత్రి అయిన ఒక నపుంసకుడు యెరూషలేము నుండి గాజాకు వెళ్ళిపోతున్నాడు. అతన్ని దారిలో కలుసుకోవాలి, అతనికి సువార్త చెప్పాలి. ఇక్కడ మిగుల సంతోషాన్ని విడిచిపెట్టి పంపించినట్లుగా చూస్తుంది. ప్రియులారా, విషయాలు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. దేవుని కొరకు కొన్నిసార్లు సంతోషాలను విడిచిపెట్టాల్సిన సందర్భాలు ఎదురవుతాయి అన్నాడు. భార్య చనిపోగా యెహెజ్కేలు కన్నీరైనను విడువరాదనియు తన దుఃఖమును మృంగివేయవలెనని ప్రభువు కోరగా తానట్లే చేశాడు కదా. 24వ అధ్యాయం 16-17 వచనాలు. నీవు కన్నీరు విడవకూడదు, దుఃఖపడకూడదు, బాధపడకూడదు అని చెప్పాడు. ఎందుకనగా తన స్వంత చింత కంటే యెరూషలేము యూదా జనాంగము యొక్క నాశనము గొప్పది. గొప్పదానికై చిన్నవాటిని హరించుకొనవలసి ఉన్నాము. ఒక్క మాట తేలిగ్గా అర్థమయ్యే మాట చెప్తున్నాను. నశించిపోయే ఆత్మల కొరకు శరీరముతో సంతోషించే అనుభవాలను మనము త్యజించాలి అనేది నేర్చుకోవచ్చు. అర్థమవుతుందండి? కానీ ఈవేళ శరీర సంతోషము కొరకే ఏ కార్యమైనా చేసినా, ఆఖరికి సేవ చేసినా కూడా, పరిచర్య చేసినా కూడా అన్నట్టుగా ఉన్నారు ఈవేళ చాలామంది. నో, శరీర సుఖాన్ని విడిచిపెట్టి వెళ్ళి పని చేయాలి అని నాడు చెప్పేవాళ్ళు. ఒక పాట ఉండేదండి. ఎండవానాలని చడిచి ఎంతకాలము మూలనుందు కండలను ప్రేమింతువేమన్నా ఈ మంటి కండలనెంత పెంచిన మంటికేనన్నా కండలను ప్రేమింతువేమన్నా ఈ మంటి కండలనెంత పెంచిన మంటికేనన్నా. చాలా చక్కని పాట, బాగుంది కదండి ఆ చిన్న ముక్కే. శరీరం మీద నిజంగా ఆలోచన ఉన్నవాళ్ళు, శరీరం కోసం ఆలోచన చేసేవాళ్ళకి ఎవరికి బాగుండదు ఈ పాట. ఎంత పెంచినా ఎంత సుఖపడినా తీసుకెళ్లేది ఎక్కడికి? మట్టికే. కనుక శరీర సుఖాన్ని, మిగుల సంతోషాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆత్మల కొరకైన పని చెయ్యాలి అనే విషయాన్ని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పిన సందర్భాలు మనం ఉన్నాయి. కనుక మన చుట్టూ క్రీస్తు నెరుగని ప్రజలందరూ వేలాది కొలదిగా, లక్షలాదిగా నాశనానికి పరుగులెత్తుచూ ఉంటే మన సొంత చింతలలో మునిగిపోక వారి రక్షణ సువార్త, వారికి రక్షణ సువార్తను చాటాలి. అది మన బాధ్యత, అది మన ఆధిక్యత. ఏది మన బాధ్యత అంటే రక్షణ సువార్తను ప్రకటించడం మన బాధ్యత, అది మన ఆధిక్యత. ఇందులో మనం నేర్చుకుంటున్న పాఠం. ఇప్పటి వరకు ఉపమానాల ద్వారా, 10 మూగ ఉపమానాల ద్వారా యెరూషలేము నాశనమును గురించి దేవుడు ప్రస్తావించాడు. 3 సార్లు మూగవానినిగా చేశాడు. అప్పుడప్పుడు ఆయన విషయాన్ని తెలియజేసిన భారం గొప్పది. పూర్తిగా యెహెజ్కేలు భార్యను ఆయన తీసివేసి ప్రజల యొక్క రక్షణ ఎంత గొప్పదో, ఇష్టంగా ప్రేమించి ఆమె పైన నీ మనసు పెట్టుకొని నువ్వు వెళ్ళలేని వారుగా ఉండకూడదనే ఉద్దేశం ఆయనలో ఉన్నది. ఇలాగున ప్రియులారా, మనం ఆలోచన చేసినప్పుడు ఎంతో గొప్ప పాఠాలు మనము నేర్చుకోవచ్చు. మన భారతదేశమున ఒక క్షయరోగము వలనని నిమిషమునకు ఒకరి వంతున మరణవాత పడుతున్నారంట. ఏది? టీబీ వ్యాధి వలన నిమిషానికి ఒకరు మరణవాత పడుతున్నారట. ఇక ఇతర రోగాల వలన ఎందరో చనిపోతున్నారు.
ఏస్కేలు మూగ అభినయముల చేత మాటలాడిన తానే ఒక సూచనగా ఉన్నాడని 24వ అధ్యాయం 24వ వచనంలో ఉన్నాం. అలాగే మన జీవితంలోని ప్రతిదినం ఇతరులకు సూచనగా ఉండాలి. ఇది మనం నేర్చుకోవలసిన పాఠం. దేవుడు మన తరము వారికి మనలను సూచనగా ఉండనిచ్చాడు. కనుక ప్రతి ఒక్కరూ మన తరములో ఇతరులకు మనం ఎలా ఉండాలి? ఒక సూచనగా ఉండాలి. మీరు ఒక చిన్న సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఈ సబ్ హెడ్డింగ్లో ఏస్కేలు యొక్క 10 మూగ అభినయములు. ఏస్కేలు యొక్క 10 మూగ అభినయములు ఏమిటి? 1, పట్టణమునకు ముట్టడి వేయుట. పట్టణమునకు ముట్టడి వేయుట. 4వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. పట్టణమునకు ముట్టడి వేయుట. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకుని వచ్చి నీ ముందర ఉంచుకుని యెరూషలేము పట్టణపు దూరం రూపమును దాని మీద వ్రాయము, మరియు అది ముట్టడి వేయబడినట్లు దాని ఎదుట బురుజులను కట్టునట్లు దిబ్బ వేసినట్లు దాని చుట్టూనున్న ప్రాకారములు కూలగొట్టునట్లు యంత్రములు ఉన్నట్లు నీవు వ్రాయము. మరియు ఇనుప రేకొకటి తెచ్చి నీకును పట్టణమునకు మధ్య ఇనుప గోడగా దాన్ని నిలవబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణం మీద ఉంచుకొనము. పట్టణం ముట్టడి వేయినట్లుగా ఉండుము, నీవు దానిని ముట్టడి వేయువాడుగా ఉండు, అది ఇశ్రాయేలుకు సూచనగా ఉండునన్నాడు. పట్టణమునకు ముట్టడి వేయుట. ఇక 2వది, దోషములను భరించుటకు 2 ప్రక్కలా పండుకొనుట. దోషములను భరించుటకు 2 ప్రక్కల పండుకొనుట. 4వ అధ్యాయం 4 నుండి 17 వచనాలు. 4వ అధ్యాయం 4వ వచనము నుండి 17వ వచనం. ఇక్కడ 2 ప్రక్కల పండుకొనుట మనం చూస్తున్నాం కదండి. 2 ప్రక్కల పండుకొనుట, దీనిని చాలా వివరంగా విన్నాం. మనం చాలా వివరంగా విన్నాం. ఆ క్రూర మృగం 2 ప్రక్కల పండుకొనుట అనే విషయాన్ని మనం విన్నాం. ఇక 3వది, వెంట్రుకలు గొరిగించుకొని భాగములు చేసి కాల్చుట, చెదరగొట్టుట. వెంట్రుకలు గొరిగించుకొని భాగములు చేసి కాల్చుట, చెదరగొట్టుట. 5వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. అదేలండి, మంగళ కత్తి వంటి వాడిగల ఖడ్గము తీసుకొని తలను గడ్డమును క్షౌరము చేసి త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగములు చేయుము అని చెప్పాడు కదా. ఆ తరువాత వాటిని అగ్నిలో కాల్చుము అన్నాడు. సరే, విషయాలు మనం ఆలోచన చేస్తూ, ఇది 3వ మూగ అభినయం. ఇక 4వది, చేతులు చరచుట, నేలను తన్నుట, అంగలార్చుట. 4వది, చేతులు చరచుట, నేలను తన్నుట, అంగలార్చుట. 6వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ చేతులు చరచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయ కృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చుము. ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారు కూలుదురు అన్నాడు. చేతులు చరచుట, నేలను తన్నుట, అంగలార్చుట. ఇక 5వది, గోడకు కన్నము వేసి సామాగ్రి మోసుకొని పోవుట. గోడకు కన్నము వేసి సామాగ్రి మోసుకొని పోవుట. 12వ అధ్యాయం ఏస్కేలు గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు. నేను ఈ ఉపమానాల భావం కూడా చెప్పాను మీకు. గోడకు కన్నం వేసి సామాగ్రి మోసుకొని పోవుట. 12వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు. ఇక 6వది, వణకుచును ఆహారము తిని
చింత కలిగి నీరు త్రాగుట, వణకుచును ఆహారము తిని చింత కలిగి నీరు త్రాగుట. 12వ అధ్యాయం 17 నుండి 20 వచనాలు. 12వ అధ్యాయం 17 నుండి 20 వచనాలు. అలాగుననే 7వ అధ్యాయం, ఏడవ మూగ అభినయం, ఉపమానం. నిట్టూర్పులు విడుచుట నడుము బ్రద్దలగునట్లు మనోదుఃఖముతో నుండుట. నిట్టూర్పులు విడుచుట నడుము బ్రద్దలగునట్లు మనోదుఃఖముతో నుండుట. నిట్టూర్పులు విడుచుట నడుము బ్రద్దలగునట్లు మనోదుఃఖముతో నుండుట. 21:6-7 వచనాలు. 21:6-7 వచనాలు. ఇక 8, అంగలార్చుట, కేకలు వేయుట, తొడను చరచుకొనుట. అంగలార్చుట, కేకలు వేయుట, తొడను చరచుకొనుట. 21వ అధ్యాయం 12 నుండి 17 వచనాలు. మీరు తర్వాత అయినా చదవండి, మనం వివరించుకుంటూ వచ్చాం. 21, 12 నుండి 17. 9, పట్టణపు వీధి కొనను హస్తరూపము గీయుట, మార్గమును చీల్చి గీయుట. పట్టణపు వీధి కొనను హస్తరూపము గీయుట, మార్గమును చీల్చి గీయుట. 21వ అధ్యాయం 18 నుండి 21. 21, 18 నుండి 21. 10, భార్య చనిపోయినను అంగలార్చకుండా ఏడవకుండా ఉండుట. భార్య చనిపోయినను అంగలార్చకుండా ఏడవకుండా ఉండుట. 24వ అధ్యాయం 19వ వచనం. 24:19. అలాగునని 12:9, 12:9, 21:7, 21:7, 37:18. 37:18. యేస్కేలు యొక్క 10 మూగ అభినయములు. ఈ 10 చాలా క్లియర్గా రాశారు కదా. ఒకవేళ రాయలేకపోతే రికార్డింగ్ వినండి. ఇక అన్య రాష్ట్రముల నాశనమును గూర్చిన ప్రవచనాలు. అన్య రాష్ట్రముల నాశనమును గూర్చిన ప్రవచనాలు 25 అధ్యాయము నుండి 32 అధ్యాయాలు. అన్య రాష్ట్రముల నాశనమును గూర్చిన ప్రవచనాలు 25వ అధ్యాయము నుండి 32 అధ్యాయం. ఏమండి, మీరు క్లియర్గా ఉండాలి. 4వ అధ్యాయం 24 అధ్యాయాల వరకు, అంటే 21 అధ్యాయాలు కేవలం యెరూషలేము నాశనమును గూర్చిన ప్రవచనాలే. వీటందున్న 10 మూగ ఉపమానములు. 10 మూగ ఉపమానములు. మరి ఇప్పుడు 25 నుండి 32 అధ్యాయాలు అన్య రాష్ట్రముల నాశనమును గూర్చిన ప్రవచనాలు. ఇప్పుడు 32 వరకు బైబిల్ అర్థమైపోయింది, యేస్కేలు గ్రంథం అని నేను అనుకుంటున్నాను.
హెస్కేలు అన్య రాష్ట్రములను గూర్చిన ప్రవచనములను ఇర్మియాను ఒక గుంపుగా సమకూర్చినట్లు ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం నుండి 51 అధ్యాయాలు చెప్పబడినట్లుగా చూస్తాం. ఏమండి, హెస్కేలు అన్య రాష్ట్రములను గూర్చిన ప్రవచనములను అలాగే ఇర్మియా ఒక గుంపుగా సమకూర్చి ఇర్మియా గ్రంథం 46 నుండి 51 అధ్యాయాలు సమకూర్చి ఉన్నాడు. యెషయా కూడా 13 నుండి 23 అధ్యాయాలలో సమకూర్చినట్లు కొన్ని సందర్భాలు చూడగలం. ఈ ముగ్గురు పెద్ద ప్రవక్తలు ఆ కాలమందని అన్య రాష్ట్రముల వారు ఇశ్రాయేలు ప్రజలతో జోక్యము కలిగించుకొనిరో వారిని గూర్చి దైవవాక్కులను వారు పలికినట్లుగా చూస్తాం. అర్థమైందండి? యెషయా గాని, ఇర్మియా గాని, హెస్కేలు గాని వారు ఇశ్రాయేలు ప్రజలతో జోక్యము కలిగించుకొని వారిని గూర్చి దేవోక్తులను వారు పలికినట్లుగా మనము చూడవచ్చు. ఇతర ప్రవక్తలు కూడా అలాగే చెప్పారు. అయితే ఈ ప్రవక్తలే రాష్ట్రములను గూర్చి పలికిరో వాటిని గూర్చి ఆమోసు కూడా ప్రవచించాడు. వీరేదైతే చెప్పారో దానిని గూర్చిన సంగతులు ఆమోసు కూడా చెప్పాడు. అలాగే నహూము నినివేను గూర్చి అష్షూరు రాజ్యములు పడిపోవుటను గూర్చి ప్రవచించాడు. అర్థమైందండి? నహూము నినివే అష్షూరు రాజ్యములు పడిపోవుటను గూర్చి ప్రవచించాడు. ఓబద్య ఏదోము నాశనమును గూర్చి ప్రవచించాడు. ఓబద్య ఈ సందర్భమున అన్య రాష్ట్రములను గూర్చి ప్రవచించుట ఎలా అని ప్రశ్నించవచ్చును. హెస్కేలుకు గల కారణములను తెలుసుకొని మనము ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్రములను గూర్చిన ప్రవచనాలు యెరూషలేము ముట్టడి కాలమందు పలుకబడ్డాయి. ఈ రాష్ట్రముల యొక్క ప్రవచనాలు యెరూషలేము ముట్టడి కాలమునందు చెప్పబడ్డాయి. చాలా కాలము నుండి యెరూషలేము పాడగునని చెరలో ఉన్న వారికి హెస్కేలు ప్రకటిస్తూనే ఉన్నాడు. ఇర్మియా కూడా యెరూషలేము మీదికి వచ్చే పెద్ద గొప్ప పాటును గూర్చి ఆయన యెరూషలేము యూదాలోని వారికి ఆయన ప్రకటించుచు ఉన్నాడు. అలా పట్టణము అన్యజనుల వలన పడిపోయెనని, అది తప్పక అన్యజనులకు కలిగిన జయమును సూచించును. అప్పుడు అన్యజనులు యెహోవా రాజ్యం, పట్టణం, దేవాలయము కూలిపోయెను, మనకు గొప్ప విజయము చేకూరెను, యెహోవా మన దేవతల కంటే తక్కువైన వాడని చెప్పుకొందురు. అట్టి సందర్భమున యెహోవా ప్రవక్తలు కొంత చెప్పవలసి వచ్చింది. అదేమంటే, యెహోవా దేవుడు ఇశ్రాయేలు పాపము చేయగా వారిని శిక్షించును, అలాగే అన్యులు పాపము చేయగా ఇశ్రాయేలీలను శిక్షించినంత కాఠిన్యముగా వారిని కూడా శిక్షిస్తాడు. కొంతకాలం వరకే అన్యులు వర్ధిల్లినట్లుగా కనిపించవచ్చు గాని వారెంత మాత్రమును యెహోవా నీతి న్యాయ చట్టములను వారు మీరిన కారణము చేత వారు మినహాయింపు కారు అని చెప్పాడు. తప్పక శిక్ష ఉంది, అదే యెహోవాకు గల నీతి అని చెప్పారు. సరే, అంతేగాక ఇశ్రాయేలీల పురాతన శత్రువులు తొలగింపబడగా వారు నిరాటంకముగా తమ స్వదేశము చేర మార్గము సరళమౌను. అప్పుడు యెషయా, ఇర్మియా, హెస్కేలు ప్రవచించిన ప్రవచనాలు దేవుని రాజ్యము నిరాటంకముగా మహిమపరచబోవునని ప్రవక్తలు చెప్పిన సంగతులు
నెరవేర్చబడతాయి. అర్థమవుతుందండి? ఏదైతే యెషయా, ఇర్మియా, యేస్కేలు చెప్పారో ఆ సంగతులు ఖచ్చితంగా నెరవేర్చబడేవి. అన్య రాష్ట్రముల నాశనమును గూర్చిన ప్రవచనాలు 25 నుండి 32 అధ్యాయాలను చెప్పుకున్నాం కదా. అయితే ఈ 25 నుండి 32 అధ్యాయాలలో యేస్కేలు ఈ భాగములలో 7 రాష్ట్రములను గూర్చి ప్రవచించుచూ ఉన్నాడు. ఏంటండి? 7 రాష్ట్రములను గూర్చి ప్రవచించుచున్నాడు. అందులో 5 చిన్నవి, 2 పెద్దవి. 5 చిన్న రాష్ట్రాలు, 2 పెద్ద రాష్ట్రాలు. సందర్భము వస్తే తప్ప బబులోను గూర్చి ఏమీ చెప్పలేదు. సందర్భం వస్తే చెప్పాడంతే. బహుశా ఆయన రాజ్యమందుండుటను బట్టి అలా చెప్పలేదని కొందరి అభిప్రాయం. ఎందుకంటే ఆయన బబులోనులో ఉన్నాడుగా, చెరకు వెళ్ళాడుగా. ఆయన చెరలో ఉన్నాడు కాబట్టి ఆ బబులోను రాజ్యమును గురించి పెద్దగా చెప్పలేదు అని కొందరి అభిప్రాయం. సరే, ఏది ఏమైనా ఒక విషయం మీతో చెప్పడం జరుగుతుంది. ఆనాటి ప్రవక్తలు నశించిపోయే వారిని గూర్చిన సంగతులను దేవుని మీద ఆనుకొని చెప్పి ప్రజలను ప్రభువు వైపు మళ్లించాలని ప్రయత్నం చేశారు. అందుకు వారు ఎన్ని శ్రమలో అనుభవించారు, ఎంత కష్టమో అనుభవించారు. అలాంటి పరిస్థితుల్లో కూడా వారు వెనుతిరగని వారుగా నాగటి మీద కాడి పెట్టి చేయి పెట్టి, నాగటి కాడి మీద చేయి పెట్టి వెనుక తిరగవద్దు అన్న వాక్యాన్ని వారు నెరవేర్చారు. నిజంగా వారు పొందిన అవమానాలు, వారు పొందిన ఇబ్బందులు, వారిని పెట్టిన వారి పైన వేసిన శిక్షలు ఎన్ని ఉన్నా వారు దేవుని నోరుగా పనిచేశారు. దేవుడు ఎవరో వారికి తెలియగలుగునట్లుగా వారు చెప్పారు. మనము యెషయాను గురించి చెప్పుకుంటే, యెషయా ఒక మినీ బైబిల్ని వ్రాశాడు కదా. యెషయా గ్రంథం అంటే ఒక మినీ బైబిల్. బైబిల్ గ్రంథం అంతట్లో 66 పుస్తకాలు ఉంటే యెషయా గ్రంథములో 66 అధ్యాయాలు ఉన్నాయి. 66 అధ్యాయాలలో యేసు ప్రభు పుట్టుక, యేసు ప్రభు శ్రమ, యేసు ప్రభు మరణం, యేసు ప్రభు పునరుత్థానం, యేసు ప్రభు రాకడను గుర్చిన విషయాలు వివరంగా చెప్పగలిగిన ప్రవక్త యెషయా ప్రవక్త. అవును కదండి? అన్ని వివరాలు చాలా తేటగా, అసలు ఎవ్వరు చెప్పని మాటలు, సువార్తికులు కూడా చెప్పని మాట ఒక మాట చెప్పాడు ఆయన. గగనము చీల్చుకొని గనులను తీసుకొని ఆయన వస్తున్నాడు. రెండవ రాకడను గురించిన విషయాన్ని కూడా చాలా చెప్పాడు. అలాగునని ఇశ్రాయేలుల పరిపాలన గురించి, రాజ్యమును గురించి, ఒక ధ్వజమును నిలబడే సంగతిని గురించి, అవన్నీ ప్రభు చిత్తమైతే ఒక్కొక్క గ్రంథంలో ఉన్న వాస్తవాలు మనం జ్ఞాపకం చేసుకుందాంలేండి. కనుక మెట్టుకు మరి ఈరోజు మీకు యెహెజ్కేలు గ్రంథము నుండి ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది మాత్రం కొద్దిగా మీకు చెప్పాను. మీకు అర్థమైందంటారా? ఏమర్థమైందంటే, ఏమండి, కొద్ది కాలం దేవుడు యెహెజ్కేలును మూగవాణినిగా చేసి ఉపమానాల ద్వారా మాట్లాడి, ఆ తరువాత నోరు తెరచి వాటి సంగతులను గురించి వివరించి, యెరూషలేము ప్రజలారా, రేపు రాబోయే నాశనము నుండి తప్పించుకోండి అని హెచ్చరించినట్లుగా నాకు అర్థమైంది. మీకు బహుశా అంతే అర్థమైందండి. ఇంకొక మాట కూడా నాకు అర్థమైంది. యెహెజ్కేలు ఎంత కష్టములోనైనా తన సొంత ఇష్టము కంటే ప్రజల నష్టం ఎక్కువగా ఉంది కాబట్టి వారి నష్టము కొరకు తన సొంత ఇష్టాన్ని విడిచిపెట్టి వెళ్ళి పని చెయ్యి అని దేవుడు చెప్తే దానికి ఆయన సమ్మతించినట్లుగా నాకు అర్థమైంది. తన సొంత భార్య,
తన భార్యతో సంతోషించవలసిన యెహెజ్కేలు ఎక్కడ సంతోషంతోనే ఉండాలని, లేక తన భార్యతోనే ఉండాలని ఆలోచన ఉంటదేమోనని తాను ఎక్కువగా ప్రేమించిన భార్యను తీసివేసి, నువ్వు వెళ్ళు నా ప్రజల కొరకు ప్రకటన చేయి అని చెప్తే సంతోషముగా వెళ్ళాడు. ఏమాత్రము వెనుకాడలేదు. ఎంత గొప్ప భక్తుడండి! దేవుని మాట వినడంలో ఎంత గొప్ప విశేషమున్నది. నిజంగా మీరు ఆలోచన చేయండి ప్రియులారా. మిగుల సంతోషం పట్టణంలో ఉంటే విడిచిపెట్టి ఒక్క ఆత్మ కొరకు వెళ్ళలే. ఈరోజు మన సర్వ సౌఖ్యాలను విడిచిపెట్టి, సర్వ సుఖాలను విడిచిపెట్టి, సుఖభోగాలను విడిచిపెట్టి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి, అయ్యో ప్రభువా, ఈ మన్య ప్రాంతంలో, కొండ ప్రాంతంలో, అనాగరిక ప్రజల మధ్య, ఎవరు సువార్త ప్రకటించని ప్రదేశాలకు వెళ్ళి మీ పని మేము చేయాల్సిన బాధ్యత మాకుంది. ఒక్క ఆత్మైనా చాలు. ఇక్కడ వందల కొలది, వేల కొలది పిలుపు సువార్త ప్రకటన చేసినప్పుడు సమరయ పట్టణం అంతా సంతోషంగా ఉంటే, అది విడిచిపెట్టి అరణ్యములో ఒక ఆత్మను కలుసుకోమని చెప్పాడే, అందుకొరకు ఆయన వెళ్ళిపోయాడే. కనుక మేము కూడా అలాంటి భారము కలిగి ఒక ఆత్మ కొరకు ఎంత దూరమైన ప్రయాణం చేయాలి, ఎన్ని కష్టాలైనా పడాలని అనుకోవాలి అని గొప్ప సత్యాన్ని మరెక్కువగా అర్థమైంది. ఆ విధంగా మనమందరం దేవునికి మహిమ తెద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. విన్న సంగతులు అందరి హృదయాలలో ముద్రింపజేసి, మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములను మీరు ఆరోపించుకొనమని కోరుచు, మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.